యాక్టివ్ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ సింగంశెట్టి మురళీమోహన్ రావు. మరి ఈరోజు ఓ ప్రత్యేకమైన కార్యక్రమంతో మీ ముందుకు వచ్చాను. ఇంటర్నేషనల్ టీచర్స్ డే. ఈ ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొనడానికి ప్రముఖ ఉపాధ్యాయురాలు వీళ్ళిద్దరూ కలిసి మన స్టూడియోకి వచ్చేసారు. వీరితో ఈ యొక్క దినోత్సవం యొక్క ప్రత్యేకతని, దాని యొక్క ప్రాధాన్యతను ఈరోజు వారి మాటల్లో తెలుసుకుందాం. అందరికీ నమస్కారం అండి. నమస్తే. చెప్పండి మేడం, మనకి ఈరోజు ఇంటర్నేషనల్ టీచర్స్ డే. మరి ఇంటర్నేషనల్ టీచర్స్ డే అంటే ఏంటి, మరి దీని యొక్క ప్రాముఖ్యత ఏంటి, దీన్ని ఎప్పుడు ప్రతిపాదించారు? ఇది యునెస్కో వాళ్ళు 1994లో స్టార్ట్ చేశారు. అయితే దీనికంటే ముందర మన భారతదేశం ఎప్పటి నుంచో మనకి గురువుకి ప్రాధాన్యత ఇస్తూ పర్టికులర్గా రాధాకృష్ణ గారి జయంతిని మనం టీచర్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. అయితే ఇంటర్నేషనల్ టీచర్స్ డే అన్ని కంట్రీస్లో చేసుకుంటారు. కొంత డేట్స్ కొన్ని దేశాల్లో వేరేగా ఉన్నా కూడా ఈరోజు మాత్రం చాలా దేశాలు ఈ టీచర్స్ డేని వాళ్ళు సాంప్రదాయంగా చేస్తూ ఉంటారు అన్నమాట. ఇది మరి ఈ టీచర్స్ డేని మనం జరుపుకుంటున్నాం. మీరు అన్నట్టుగా రాష్ట్ర స్థాయిలో దేశ స్థాయిలో జరుపుకుంటున్నాం. మరి ఇప్పుడు ఇంటర్నేషనల్ స్థాయికి వస్తే అసలు దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? అంటే దీన్ని ఒక్క టీచర్ చేసే ఆ డ్యూటీ కాకుండా ఆ ప్యాషన్ అనేది ఆ టీచర్స్లో ఎక్కువగా ఉండాలి. సోషల్గా ఎలా ఉంటుంది సొసైటీ, ఎలా మార్చాలి, పిల్లల్ని ఎలా మనకి సొసైటీకి అనుగుణంగా, అంటే ఇప్పుడు మామూలుగా వాతావరణం సొసైటీలో మారుతూ ఉంటుంది, ప్రజల అభిప్రాయాలు మారుతుంటాయి, అన్నీ మారుతుంటాయి కదా. దానికి అనుగుణంగా పిల్లల్లో ఆ నాలెడ్జ్ని ఎలా పెంపొందించాలి అనేది టీచర్స్ బాధ్యతగా ఇంటర్నేషనల్ టీచర్స్ డే సందర్భంగా ఆ ప్రత్యేకత ఉండే వాళ్ళని ఐడెంటిఫై చేయడానికి ఉపయోగిస్తారనమాట. మేడం, ఇప్పుడు బాలభవన్ డైరెక్టర్గా మీరు ఎన్నో సంవత్సరాలుగా ఇందులో మీరు సేవ చేస్తున్నారు. మరి ఆ బాలభవన్లో చేసే కార్యక్రమాలు ఏంటి? ఈ ఇంటర్నేషనల్ టీచర్స్ డేకి ఏమైనా లింక్ ఉందా? తప్పకుండా ఉంటుంది. బాలభవన్ అనేది టీచర్స్ లాగా, ఒక టీచర్ లాగానే అది కూడా. అంటే పిల్లల సైకాలజీని గమనిస్తూ వీళ్ళ మనోభావాల్ని, తర్వాత వాళ్ళకి చదువు మీద శ్రద్ధ ఎలా పెంపొందించాలి, ఆడుతూ పాడుతూ ఏ సబ్జెక్ట్ అయినా ఎలా నేర్పించాలి, ఇవన్నీ కూడా బాలభవన్ చేస్తూ ఉంటుంది. ప్రతి సంవత్సరం టీచర్స్ ట్రైనింగ్ అనేది కూడా ఇస్తూ ఉంటుంది అన్నమాట. అంటే ఒత్తిడి ఉండే చదువు మనకి అంత పిల్లల్ని డిస్టర్బ్ చేస్తుంది కాబట్టి ఒత్తిడి లేని చదువు మీ నుంచి మేము ఆశించడమే కాదు, ఈ సిస్టమ్ మీరు ఫాలో అయితే కనుక మనం పిల్లల్ని ఆడుతూ పాడుతూ చదివించి చదువు మీద శ్రద్ధ పెంపొందించవచ్చు అనేది వాళ్ళ ట్రైనింగ్లో ఉంటుందన్నమాట. ఇలా ప్రతి సంవత్సరం కూడా మన భారతదేశం మొత్తం మీద పిల్లలు వాళ్ళు చదివే విధానము, మనం ఇచ్చే ఫెసిలిటీస్, వీటన్నిటిలో ఏ మార్పు రావాలి, ఎలా రావాలి, వాళ్ళ గమనాన్ని ఎలా మార్చాలి, ఇవన్నీ కూడా బాలభవన్ ప్రతిసారి కూడా కార్యక్రమాలు రూపొందించి ఇలా చేస్తే బాగుంటుందన్న సూచనలు కూడా ఇస్తుంది అన్నమాట. ఇంకొకటి ఏంటంటే ఆ సూచనల్ని పాటించే ఆ టీచర్స్ని ప్రత్యేకంగా ఐడెంటిఫై చేసి, అంటే ఒక టీచర్ అంటే సబ్జెక్ట్ మాత్రమే వాళ్ళకి చెప్పడం కాదు, మార్క్స్ ఓరియంటెడ్గా వాళ్ళని తీర్చిదిద్దడం కాదు, సమాజానికి పనికొచ్చే ఒక ఏం చెప్పాలి సిటిజన్స్గా మార్చడం ఎలా అనేది మనము మన మనసులో పెట్టుకొని వాళ్ళని అలా తీర్చిదిద్దే విధానంతో మనం చదువు నేర్పించాలి అనేది బాలభవన్. ఇంకా చెప్పాలంటే మోరల్స్ ఎలా వాళ్ళకి నేర్పించాలి, సబ్జెక్ట్లో ఒక భాగంగా ఉండడం లేదు ఈ మధ్య, అది కూడా మనము చేర్చాలి. దాన్ని కూడా చెప్పాలి అన్నమాట. అంటే ఒక సబ్జెక్ట్ కాకపోయినా కూడా వాళ్ళని తీర్చిదిద్దే దిశగా ఉపాధ్యాయుడి బాధ్యత ఉంటుంది కాబట్టి ఇలాంటి ట్రైనింగ్స్ బాలభవన్ ఇచ్చి ఐడెంటిఫై చేస్తుంది. మేడం చెప్పండి మీ పరిచయం. సార్, నా పేరు హారతి. నేను గత 12 సంవత్సరాలుగా టీచర్గా జాబ్ చేస్తున్నాను. నా ఫస్ట్ అపాయింట్మెంట్ వాకాడు మండలం గంగన్నపాలెం. ప్రస్తుతం నేను నెల్లూరు రూరల్లో దొంతాలి స్కూల్లో వర్క్ చేస్తున్నాను. ఎస్జిటిగా వర్క్ చేస్తున్నాను సార్. సెకండరీ గ్రేడ్ టీచర్గా, ప్రైమరీ టీచర్గా వర్క్ చేస్తున్నాను. ఓకే. మరి ఈరోజు ఇంటర్నేషనల్ టీచర్స్ డే, ఈ సందర్భంగా మీకు ప్రత్యేకమైన శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్.
మరి పిల్లల్ని మనం మీరు ఎలాంటి పాత్ర పోషించి వాళ్ళని ఒక భావి భారత పౌరులుగా తీర్చిద్దాల అన్న బాధ్యతని మీరు ఎలా స్వీకరిస్తారు? సార్ నేను టీచర్ జాబ్ చేస్తున్నప్పటి నుంచి పిల్లలతో ఎక్కువ ఇంటరాక్ట్ అవుతూ ఉన్నాను. నా ఫస్ట్ అపాయింట్మెంట్ నుంచి చూస్తున్నాను. నేను గిరిజన పిల్లలతో ఎక్కువ వర్క్ చేస్తున్నాను. వాళ్ళలో చూసిన విధానాన్ని బట్టి ఎలా ఉంది అని అంటే వాళ్ళని తీర్చిదిద్దడంలో టీచర్ది ఎక్కువ పాత్ర అయితే ఉంది. ఈ పాత్రతో పాటుగా దీనికి ముందర తల్లిదండ్రుల పాత్రలో కూడా ఉంది, వాళ్ళ పాత్ర కూడా ఉందన్నమాట. టీచర్ ఎలా అని అంటే తను అనుకుంటే ఏదైనా కానీ ట్రైన్ చేయగలుగుతాం. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన సర్కస్ తీసుకున్నాం అనుకోండి, అక్కడ క్రూర మృగాలు కూడా ఉంటాయి, వైల్డ్ యానిమల్స్ ఉన్నాయి. ఆ వైల్డ్ యానిమల్స్ని ఒక ట్రైనరు తనకి నచ్చినట్టుగా ఏ విధంగా అయితే తను చెప్పినట్టు వినేటట్టుగా చేస్తాడు. వైల్డ్ యానిమల్ లక్షణాలు చాలా క్రూరంగా ఉంటాయి, కానీ దాన్ని ఒక సాధుజీవిగా తయారు చేసి తను చెప్పినట్టుగా ఒక ఎలిఫెంట్ని తీసుకోండి, ఒక స్టూల్ మీద నిలబడమంటాడు, తను నిలబడుతుంది, ఒకే సింగిల్ హ్యాండ్తో నిలబడుతుంది. లయన్ ఉంది, ఒక ఫైర్ సర్కిల్లో నుంచి జంప్ చేయమంటుంది, జంప్ చేస్తుంది. ఇదంతా ఎలా సాధ్యము? ట్రైనర్ ద్వారానే సాధ్యం. ఆ ట్రైనర్ ఇప్పుడు నేను ఆ రోల్ని పోషిస్తున్నాను. ఇప్పుడు ఆ రోల్ని పోషించే ముందర అంటే ఇది ఫస్ట్ వచ్చి ఈ రోల్ ఎన్నోది మన సమాజంలో ఇప్పుడు ఇచ్చింది థర్డ్ రోల్. ఫస్ట్ తల్లి, తర్వాత తండ్రి, తర్వాత గురువు. నేను 3వ స్థానంలో ఉన్నాను. సో ముందు ఈ 2 స్థానాలు కూడా ఉన్నాయి. ఈ ముందు 2 స్థానాల తర్వాత నా దగ్గరికి విద్యార్థి వస్తాడు. సో ముందు ఈ 2 ఒక ప్రభావముతో విద్యార్థి నా దగ్గరికి వచ్చినప్పుడు నేను ఎంత చెప్పినా కానీ ఆ విద్యార్థికి అర్థం కావాలి అని అంటే నేను చెప్పింది ఆ 4 గోడల మధ్య వింటాడు. విని తర్వాత తను వెళ్ళాల్సిన ప్లేస్ మళ్ళీ తల్లిదండ్రుల దగ్గరికే వెళ్తాడు. నేను చెప్పింది తల్లిదండ్రులు కూడా యాక్సెప్ట్ చేసి అవును ఇది మీ టీచర్ చెప్పింది కరెక్ట్ నాన్న, ఇలాగే నువ్వు చేస్తే బాగుంటుంది అని చెప్తే తను యాక్సెప్ట్ చేస్తాడు. లేకపోతే నేను ఎంత ట్రైన్ చేసినా ఏం చెప్పినా సమాజానికి ఏమీ ఉపయోగం అయితే ఉండదు సొసైటీకి. సో నా ఉద్దేశంలో ఏంది అని అంటే టీచర్ కంటే ముందర పేరెంటింగ్ కూడా కొద్దిగా మారాలి. మరి గతంలో ఉన్న పేరెంటింగ్కి ఇప్పుడు పేరెంటింగ్కి తేడా ఉందంటారా? చాలా ఉంది సార్. గతంలో పేరెంటింగ్ ఏంది అని అంటే జాయింట్ ఫ్యామిలీస్లో ఉండేవాళ్ళు, అక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేసుకునేవాళ్ళు, పనిని పంచుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు అమ్మ నాన్న పిల్లలు, అమ్మ ఒక పని చేస్తుంది, నాన్న ఒక పని చేస్తారు, పిల్లలు తనకు తోచిన పని తను చేసుకుంటారు. ఏది మంచి చెడు చెప్పేదానికి లేదు. అప్పుడు పేరెంటింగ్లో గ్రాండ్ పేరెంట్స్తో ఉండేవాళ్ళు. ఏదన్నా అన్నా కానీ అమ్మ ఏదన్నా అన్నా కానీ అమ్మమ్మో లేకపోతే నాన్నమ్మో సర్ద చెప్పి నీకోసమే కదా నాన్న అది చెప్పింది అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు తిట్టినా అమ్మే తిట్టాలి, బుజ్జగిచ్చినా అమ్మే బుజ్జగిచ్చాలి. సో తల్లి ఏమనుకుంటుంది, తిట్టడం దేనికి మళ్ళీ బుజ్జగిచ్చడం దేనికి అనేది ఆబ్వియస్గా అంటే ఒక రకంగా అలా వచ్చేసింది. సో జాయింట్ ఫ్యామిలీస్ లేకుండా ఉండడం వల్ల అది న్యూక్లియర్ ఫ్యామిలీస్ అది సొసైటీని బట్టి మనం కూడా మార్పు చెందాలి, దాన్ని మనం ఏమి మార్చలేము. సో నేను అనేది ఏంటంటే పేరెంటింగ్లో ప్రతిదీ పిల్లవాడికి తను అంటే మనం తీసుకోవడమే కాదు, తను ఇచ్చే విధంగా కూడా పేరెంటింగ్ ఉండాలి అనేది నా ఉద్దేశం. అంటే తనకి పని చెప్పడము, పని చెప్తే పని విలువ తెలిసేటట్టుగా చిన్న అంటే మొన్న రీసెంట్గా చూశాను సార్, నిన్న వాట్సాప్లో ఒక గ్రూప్స్లో మా టీచర్స్ గ్రూప్లో ఒకటి వచ్చింది. చెన్నైలో ఒక స్కూల్లో అంటే ఇప్పుడు దసరా హాలిడేస్ వచ్చాయి కాబట్టి దసరా హాలిడేస్లో యాక్చువల్గా అన్ని స్కూల్స్ చేసేది ఏంటి, అగైన్ మళ్ళీ అదే చదువు, దానికి వర్క్ షీట్స్ అవే ఇస్తున్నారు. కానీ వాళ్ళు కొద్దిగా వినూత్నంగా ఏం చేశారంటే పేరెంట్స్కి ఇచ్చారంట వర్క్ షీట్ అనేది పేరెంట్స్కి పంపించారంట. అది ఎలా ఉంది అని అంటే ఫస్ట్ డే మీ పిల్లలతో కనీసం 1-2 గంటలైనా గడపండి. తర్వాత మీ పిల్లలతో రోజు బంధువుల ఇంటికి ఎవరింటికన్నా వెళ్ళి వాళ్ళతో ఎలా మాట్లాడాలి,
వాళ్ళు ఎలా ఉన్నారు, ఎలా వాళ్ళు పలకరించాలి. అంటే ఇప్పుడు పలకరించేదానికి కూడా మనం అదొక యాక్టివిటీగా ఇవ్వాల్సి వస్తుంది అనమాట. ఎలా పలకరించాలి అదొక యాక్టివిటీ ఒకరోజు. ఇంకొక రోజు గార్డెనింగ్, ఇంకొక రోజు పిల్లల్ని బయట వదిలేయండి, వాళ్ళని పడనివ్వండి. పడితే దెబ్బ తగిలితే ఆ నొప్పి అనే విలువ వాళ్ళకి తెలుస్తుంది. నొప్పి తగిలితే వాళ్ళే ఎలా రికవర్ చేసుకోవాలా, ఫస్ట్ ఎయిడ్ ఎలా చేసుకోవాలి ఏంటి అవన్నీ మనం తెలుస్తుంది. ప్రతిదీ మనము స్పూన్ ఫీడ్ ఇవ్వకూడదు, అరటిపండు ఒలిచి నోట్లో పెట్టకూడదు. అలా కొన్ని యాక్టివిటీస్ ఇచ్చారు, అది నాకు బాగా నచ్చింది. అలాగే ప్రతి స్కూల్ కూడా ఇప్పుడు సమాజం మారాలి అని అంటే ఎవరు మారాలి? పిల్లలు మారాలి. నెక్స్ట్ జనరేషన్, కనీసం నెక్స్ట్ జనరేషన్ మారాలి అంటే పిల్లలు మారాలి అంటే తల్లిదండ్రులు మారాలి. సో ముందు యాక్టివిటీస్ తల్లిదండ్రులకి ఇస్తే, సో యాక్టివిటీస్ దసరా హాలిడేస్లో వర్క్ షీట్స్ వాళ్ళు ఏ విధంగా ఇచ్చారో మన స్కూల్స్ కానీ మన ప్రభుత్వం కానీ ప్రైవేట్ కానీ అందరూ మనం కూడా పేరెంట్స్ అందరికీ ఒక వర్క్ షీట్ లాగా ఇస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. వెరీ గుడ్. అంటే మీరు చెప్పేది ఏంటంటే స్టూడెంట్స్కే కాదు, తల్లిదండ్రులకు కూడా యాక్టివిటీస్ ఉండాలి. వాళ్ళ చేత ఏం చేయించాలి ఎందుకు వీళ్ళకి ఒక యాక్టివిటీ ఉండాలి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. నమస్తే అండి. మీ పరిచయం కాస్త మా ప్రేక్షకులకి. నా పేరు నారాయణ. నేను 35 సంవత్సరాలుగా సెకండ్ గ్రేడ్ టీచర్గా పనిచేస్తున్నాను. నా గురించి చెప్పుకోవాలనుకుంటే చిన్నపిల్లలతో గడపడం అనేది నాకు ఇష్టం కాబట్టి ప్రమోషన్ వచ్చినా కానీ నేను పోకుండా చిన్నపిల్లల కోసమే గడుపుతున్నా. ఒకటి నాకు 2012లో మనం చేసినటువంటి కార్యక్రమాలకు గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం చేత రాష్ట్ర స్థాయి అవార్డు తీసుకున్నాను. అదే సంవత్సరం పర్యావరణ కార్యక్రమాలు పాఠశాలలో నిర్వహించినందుకు గాను ఒక చెట్టుని కాపాడే కార్యక్రమం చిప్కో మూమెంట్ లాగా అక్కడ ఉన్నటువంటి పిల్లలందరూ కలిసి చేశారు. దాన్ని అబ్దుల్ కలాం గారి దృష్టికి కూడా అది వెళ్ళి అక్కడ అబ్దుల్ కలాం గారి చేతుల మీదుగా ఒక 10,000 రూపాయలు ప్రోత్సాహ బహుమతిగా తీసుకోవడం, ఆయనతో ఒక 15 నిమిషాలు ఈ విషయాల గురించి చర్చించడం అనేది పెద్ద అనుభూతి. కాబట్టి ఏంటి ఆ యొక్క ప్రాజెక్ట్, మీరు చేసిన ప్రాజెక్ట్? అది పర్యావరణానికి సంబంధించినటువంటి అవగాహన చిన్నపిల్లల్లో ఎలా కలుగజేయాలి అనే ఉద్దేశంతో కంపోస్ట్ తయారు చేయడం, అదేవిధంగా సీడ్ బాల్స్ని తయారు చేయడం, ఎలక్ట్రిసిటీని సేవ్ చేయడం, ఇట్లాంటి యాక్టివిటీస్ అన్నీ కూడా మన పాఠశాలలో పెట్టారు కాంపిటీషన్ లాగా. ఆ కాంపిటీషన్లో మా స్కూల్ విద్యార్థులు స్టేట్ లెవెల్కి సెలెక్ట్ అయ్యారు. స్టేట్ లెవెల్కి సెలెక్ట్ అయినప్పుడు వాళ్ళు ఈ యొక్క చెట్టుని, ఒక నేరేడు చెట్టు ఒక 30 సంవత్సరాలుగా పాఠశాలలో ఉన్నది. దాని యజమాని వచ్చి దాన్ని కొట్టయిపోయినప్పుడు పిల్లలందరూ దాన్ని కౌగిలించుకొని ఆ చెట్టుని కాపాడారు. అంటే కొట్టనీయకుండా చేశారు? కొట్టనీయకుండా చేశారు. వెరీ గుడ్. వాళ్ళకి వాళ్ళ దగ్గర ఇచ్చినటువంటి తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఆ డబ్బులన్నింటినీ సేకరించుకొని వాళ్ళే ఆయన దగ్గరికి పోయి చెట్టును కొట్టకండి, అది బాగా మా స్కూల్కి చాలా బాగుంటుంది, దాని పండ్లు కూడా చాలా రుచిగా ఉంటాయి, దాదాపు ఒక 2 నెలల పాటు ఆ పండ్లు బాగుంటాయి, దాన్ని కొట్టవాకండి అని చెప్పి ఆయన దగ్గరికి పోయి ఆ యజమాని దగ్గరికి పోయి బతిమలాడితే ఆయన ఈ పిల్లల యొక్క ఇంట్రెస్ట్కి మెచ్చుకొని ఆ డబ్బులు కూడా తీసుకోకుండా మీరు ఇంకొన్ని చెట్లు మీ పాఠశాలలో నాటండి అని చెప్పి పంపించారు. దాన్ని ఒక గాథగా, ఒక జరిగిన కథగా తీసుకొని ఆ పర్యావరణ కార్యక్రమాల్లో దీన్ని చేర్చినప్పుడు అక్కడ రాష్ట్ర స్థాయి కార్యక్రమాలకి చీఫ్ గెస్ట్గా వచ్చినటువంటి అబ్దుల్ కలాం గారి దృష్టిని ఈ సీడ్ బాల్స్ ఆకర్షించాయి. ఆయన ఒక 15 నిమిషాల పాటు అది ఎలా చేశారు, మీ కార్యక్రమం దీన్ని ఏం చేశారు అన్నప్పుడు ఆయన స్ఫూర్తితో అక్కడ సీడ్ బాల్స్ని తీసుకున్న తర్వాత ఆ చెట్టు యొక్క సీడ్ బాల్స్ని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్లకి చేర్చి దాని సంతతిని పిల్లలందరూ కూడా కాపాడారు. అప్పుడు అది పెద్ద అనుభూతి జీవితంలో. నా ఉద్దేశం ఏంటంటే ఉపాధ్యాయుడిగా మనం ఏదైనా కార్యక్రమం చేసేటప్పుడు ఏదో వస్తుందని, ఎవరో గుర్తిస్తారని,
చేయాల్సినటువంటి అవసరం లేదు. ప్రతిరోజు మనం చెప్పేటువంటి పాఠాల్లో ఏదో ఒకటి సమాజానికి సంబంధించినటువంటి అంశాలు పిల్లలకు జోడించి చెప్పినప్పుడు కేవలం పాఠ్యాంశాలే కాకుండా ఇట్లాంటి విషయాలను కూడా పిల్లలకి చెప్పినప్పుడు వాళ్ళు చక్కగా రిసీవ్ చేసుకుంటారు. వాళ్ళల్లో ఒక్కరైనా కానీ దాన్ని పట్టుకొని ఇలా మనం ప్రవర్తించాలనేది నేర్చుకుంటారు. అది ప్రతి టీచర్ కూడా ఖచ్చితంగా చేయాలనేది నా అభిప్రాయం. రెండో విషయం ఏంటంటే సమకాలీన అంశాలు దాంట్లో జోడించాలి. మన ఉదాహరణకు వరదలు వచ్చాయి. మనం గ్లోబల్ వార్మింగ్ పాఠం చెప్పేటప్పుడు ఆ వరదలు ఎందుకు వచ్చాయి, ఏంటి పరిస్థితి, ఇప్పుడున్న పరిస్థితి ఏంది, ఇప్పుడు నిన్న కూడా 40 డిగ్రీలు ఉష్ణోగ్రత మనకుంది, ఈ వర్షాకాలంలో కూడా ఎందుకు ఉంది, ఇట్లాంటి అంశాలను కూడా జోడించి చెప్పినప్పుడు పిల్లలు తీసుకుంటారు. రెండవది, ఉపాధ్యాయుడు కేవలం విషయాలు చెప్పడానికి పరిమితం కాకుండా తను ఆచరణలో కూడా వాళ్ళకు ఒక ఆదర్శంగా నిలవాలి. నిలిచినప్పుడు మనకు తెలియకుండానే పిల్లల్లో మన పట్ల మనం ఒక రోల్ మోడల్ పిల్లల్లో అవుతాం. మరి మీరు అన్నట్టుగా ఈ సంవత్సరం థీమ్ కూడా అదే కదా, టీచర్స్ని గుర్తించే విధానం, వాళ్ళు ఎలాంటి కార్యక్రమాలు చేశారు, వాళ్ళని ఎలా గుర్తించాలి, వాళ్ళని ఆ ధ్యేయం అనేది ఒక ఫ్యాషన్గా వాళ్ళని నేర్పించాలి. అలా ఆల్రెడీ చేసిన వాళ్ళని గుర్తించి సమాజంలో గుర్తింపు ఇవ్వాలన్నదే ఈ సంవత్సరం టీచర్స్ డే యొక్క మెయిన్ థీమ్. ఆ సందర్భంగా కూడా మనం టీచర్స్ కూడా మోటివేట్ కావాలి. అంతే కదా. దానికనే మనం ఏదో ఈ రిసోర్స్ పర్సన్స్గా రకరకాల కార్యక్రమాలు, శిక్షణా కార్యక్రమాలు జరిగినప్పుడు మనల్ని చూసి ఇన్స్పైర్ అయ్యేటట్టుగా మిగతా టీచర్లు ఇన్స్పైర్ అయ్యేటట్టుగా మనం ప్రవర్తించాలి. అట్లా మనం చేసే కార్యక్రమాలు కానీ, మనం చేసేటువంటి పనులు కానీ, పిల్లల పట్ల మనం చూపేటువంటి శ్రద్ధ కానీ, ఇవన్నీ కూడా ఇతర టీచర్లు మనల్ని గమనించినప్పుడు ఆటోమేటిక్గా కొంతమంది, అందరు కాకపోయినా కొంతమంది ఇట్లా ఫాలో కావాలి అని చెప్పి అనుకుంటారు. అట్లా చాలామంది ఉన్నారు ఇప్పటికీ చేసేవాళ్ళు, పిల్లల పట్ల చాలా శ్రద్ధగా ఉండేవాళ్ళు, పిల్లల పట్ల ప్రేమ చూపించేవాళ్ళు చాలామంది ఉన్నారు. అట్లాంటి టీచర్లకి ఆదర్శంగా కొంతమంది అయినా ముందుగా నటిస్తే మిగిలిన వాళ్ళు కూడా ఆ టైప్లో ఫాలో అవుతారని చెప్పి నా ఆశయం. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. చెప్పండి సార్, ఈరోజు ప్రపంచ ఉపాధ్యాయుల దినోత్సవం. మరి దీని థీమ్ ప్రకారం చూసుకుంటే ఒక మంచి ఉపాధ్యాయులకి మంచి గుర్తింపు ఇవ్వాలన్నది దీని ఉద్దేశం. మరి దీని గురించి మీరేం చెప్తారు? దాని ముందు మీ పరిచయం. సార్ నమస్కారం సార్, నా పేరు జగన్నాథ రామ్మోహన్. నేను ప్రస్తుతం కేఆర్ఆర్ పాఠశాల ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను. నా ప్రవృత్తి కవిత్వం రాయడం. నేను కాంప్లెక్స్ స్థాయి, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో రిసోర్స్ పర్సన్గా కూడా నేను వ్యవహరిస్తున్నాను. అది సార్ నా క్లుప్తంగా నా పరిచయం. ఓకే, అదే ఈరోజు మన యొక్క టీచర్స్ డే యొక్క ప్రాముఖ్యత. సో టీచర్ గురించి నేను ముందు మాట్లాడాలనుకుంటున్నాను. ఈ ప్రొఫెషన్ అనేది నోబెల్ ప్రొఫెషన్ అనేది మనం అందరం మాట్లాడుకుంటూ ఉంటాం. నిజంగా ఈ ప్రొఫెషన్లోకి రావాలి అంటే ఒక డెడికేషన్ ఉన్న టీచర్ మాత్రమే ఇందులోకి రావాలి. కానీ చాలామంది నవే డేస్లో ఎలా ఉంటుందంటే ఒక జోబీ సాటిస్ఫాక్షన్కి వస్తున్నారో అనిపిస్తుంది. జాబ్ సాటిస్ఫాక్షన్ కాకుండా జోబీ సాటిస్ఫాక్షన్కి వస్తున్నారేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఒక ప్యాషన్గా నేను ఇప్పుడు 18 సంవత్సరాలు నేను వృత్తిలో అడుగుపెట్టి అప్పటికి అంటే ఫస్ట్ డేకి ఇప్పటికీ కూడా నేను అదే ప్యాషన్గా పనిచేస్తున్నాను. నా ఉద్దేశం ప్రకారం ఏంటంటే పిల్లవాళ్ళు ఎటువంటి తప్పు ఉండదు. తన చుట్టూ ఉన్నటువంటి వాతావరణమే ఆ పిల్లవాడి మీద ఎక్కువ ఉంటుంది. అంటే చుట్టూ ఉన్నటువంటి వాతావరణాన్ని మార్చకుండా, చుట్టూ ఉన్న వాతావరణాన్ని మనం కంఫర్ట్గా ఇవ్వకుండా పిల్లవాళ్ళని మార్పు ఆశించడం అనేది తప్పు అనేది నా భావన. కాబట్టి ఆ చుట్టూ ఉన్నటువంటి ఆ సన్నివేశాన్ని మార్చడంలో కీలక పాత్ర వహించేది ఉపాధ్యాయుడు, తర్వాత తల్లిదండ్రులు. సో మరి అట్లాంటి ఆ సన్నివేశాన్ని క్రియేట్ చేయడంలో ఉపాధ్యాయుడు కృతజ్ఞుడు అవ్వాలి. మరి నేనైతే అలాంటి వాతావరణాన్నే కల్పిస్తూ ఉంటాను. అది కల్పించకుండా పిల్లల్లో ఆశించడం అనేది తప్పు అవుతుందని నా ఉద్దేశం సార్. తల్లిదండ్రుల తర్వాత ఉపాధ్యాయులు. మరి వీరి యొక్క భవిష్యత్తుని బంగారు పడక చేయాలంటే ఉపాధ్యాయులు చేయాలి. వారి యొక్క పాత్ర ఏంటి? చిన్న ఎగ్జాంపుల్తో స్టార్ట్ చేస్తాను సార్. ఒక ఇనుప ముక్కను తీసుకొని మనం అయస్కాంతంతో దాన్ని ప్రేరణ చేసినప్పుడు అది కాసేపు ఆ ఇనుప ముక్క అయస్కాంతంలా ప్రవర్తిస్తుంది. సో
కాసేపు అయిన తర్వాత అయస్కాంత లక్షణాలు కోల్పోయి మళ్ళీ ఇనుప ముక్క మారిపోతుంది. అంటే విద్యార్థిని భయంతోనో లేదా ఇంకో రకంగో మభ్యపెట్టి క్రమశిక్షణ పేరుతోనో ఇంకో పేరుతోనో పిల్లవాళ్ళు శాశ్వత మార్పును మనం ఆశించలేము. సో సహసిద్ధంగా వచ్చిన మార్పే శాశ్వతంగా ఉంటుంది. కనుక మనం ఆ సహసిద్ధంగా మార్పు చెందించేందుకు మనం తన వాతావరణాన్ని కల్పించాలి. అలా కల్పించినట్లయితే శాశ్వతమైన మార్పు వస్తుంది సార్. మరి ఆ సహజమైన వాతావరణం ఎలా సృష్టించాలి? ఉదాహరణకి చాలామంది భావన అంటే పురాతన నుంచి ఇప్పటివరకు మనం చూస్తున్నట్లయితే పిల్లవాడికి ఈ విద్య అందించే క్రమంలోనో మనం కొన్ని సందర్భాల్లో అంటే ఉపాధ్యాయుడు కోపం వస్తూ ఉండొచ్చు. ఎందుకంటే విద్యార్థి సక్రమైన దారిలో నడవాలనే ఉద్దేశంతో ఉపాధ్యాయుడు కాస్త కోప్పడచ్చు. అంటే కోప్పట్టడం కానీ తిట్టడం కానీ నా ఉద్దేశ ప్రకారం అదొక అనాగరిక చర్యగా నేను భావిస్తాను సార్. సో వాడికి ఒక మంచి దారిలో నడవాలి అంటే మనం నడిచి చూపించాలి. మనం నడిచి చూపించకుండానే వాడు నడవమండం అనేది నిజంగా అంత కరెక్ట్ కాదని నా ఉద్దేశం. ఉదాహరణకి ఒక దీపాన్ని మనం ఒక గాలిలో పెట్టి ఆరకూడదు అని చెప్పే దీపాన్ని మనం నిందిస్తుంటే అది ఆరకుండా ఉండలేదు. అంటే చుట్టూ ఉన్న వాతావరణం సరైన వాతావరణం కల్పించాలి. అంటే ఒక టీచరు ఒక రోల్ మోడల్గా అంటే మనం ఏదైతే చేస్తున్నామో అదే విద్యార్థికి చెప్పాలి. కానీ విద్యార్థి యొక్క వైఖరి ఎలా ఉంటుందంటే సో ఉపాధ్యాయులు ఒకటి చెప్తున్నారు అంటే చాలామంది ఉపాధ్యాయులు మంచిగా బోధిస్తున్నారు కాదనట్లేదు. కానీ చాలా దగ్గరలో పుస్తకాల్లో ఉన్నదానికి లేదా ఉపాధ్యాయులు చెప్పిన దానికి బయట ఉన్న సమాజానికి కాస్త వ్యత్యాసం కనిపిస్తుంది. మరి ఆ వ్యత్యాసాన్ని మనం తగ్గించాలి. అంటే ఏదైతే మనం నేర్పుతున్నామో అది మనం ఆచరిస్తూ ఉండాలి. ఏదైతే నేర్పుతున్నామో సమాజంలో ఆ విద్యార్థి వెళ్ళి అక్కడున్నటువంటి పరిస్థితులను అవగాహన చేసుకునేట్టు మనం ప్లాన్ చేయాలి. సో అలాంటి వాతావరణం మనం కల్పించగలిగితే విద్యార్థులు ఖచ్చితంగా శాశ్వతమైన మార్పు వస్తుంది సార్. ఓకేనండి, ఈరోజు ఇంటర్నేషనల్ టీచర్స్ డేకి మీరు రావడం, ఆ దినోత్సవం యొక్క ప్రత్యేకతను, అదేవిధంగా సమాజంలో పేరెంట్స్ యొక్క పాత్ర ఏంటి, టీచర్స్ పాత్ర ఏంటి, అదేవిధంగా స్టూడెంట్స్కి మనం ఏం నేర్పించాలి, వాళ్ళని ఎలా మనం మంచి బాటలో పెట్టాలన్న విషయాల్ని ఈరోజు మీరు చర్చించారు. మీ అందరికీ మరొకసారి యాక్ట్ తరపున ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్. ఇదండి ఈనాటి ఇంటర్నేషనల్ టీచర్స్ డే ప్రత్యేక కార్యక్రమం. మరో ప్రత్యేక కార్యక్రమంలో మరో ప్రత్యేకమైన అంశంతో మీ ముందుంటారు. అంతవరకు సెలవు. నమస్కారం. మీ సింగంశెట్టి మురళీమోహన్ రావు.